బస్సులు మను మొత్తానికి కారు షెడ్డుకేనా ఏంటి శ్రీకాంత్ మొత్తానికి బీఆర్ఎస్లో మరి అధికారం కోల్పోయిన తర్వాత ఓ పక్కన కవిత లిక్కర్ కేసులు అనుకోవచ్చు, మరో పక్కన గొర్రెల పంపకంలో జరిగిన అవినీతి అనుకోవచ్చు, తర్వాత నిన్న మొన్న జరిగిన శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన అంశంలో అనుకోవచ్చు. ఏంటి బీఆర్ఎస్లో ఈ రోజున ఇలాంటి పరిస్థితి మరి ఎలా ఉండబోతోంది? రేపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కూడా మరి సర్వేల నేపథ్యంలో 3వ స్థానంలో ఉందని చెప్పిన సర్వేలు వస్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ముందు శ్రీకాంత్? ఎస్ సీతారామరాజు, బీఆర్ఎస్ పరిస్థితి 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఒకేసారి గ్రాఫ్ ఎట్లా పడిపోయిందంటే బండ్లు ఓడలు బండ్లు అయినట్టు ఇదంతా మనం చూడొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఒక్కసారి అధికారం కోల్పోగానే అధోగతి పాలైనట్టు అయిపోయింది పార్టీ పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలు ఉండట్లేదు, గతంలో అధికారం అనుభవించిన వాళ్ళు ఉండట్లేదు. ఎవరైతే కేసీఆర్ దగ్గరగా పెట్టుకున్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు గతంలో 9 మంది ఉంటే దాదాపు 5గురు వెళ్ళిపోయారు. వారికి ఇటు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీలు టికెట్ తెచ్చుకున్నారు, ఇటు కాంగ్రెస్కి వెళ్ళిన వారు కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితులు అని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ మనుగడకే. ఎందుకంటే ఒకప్పుడు అధికారంలో ఉంది, ఉద్యమ పార్టీగా వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి దానికి రిజైన్ చేసి ఆ పొత్తును అధిష్టానం ఒప్పుకోలేదు, బీజేపీ ప్రెజర్ ఉంది, బీజేపీ పొత్తు విరమించుకోమందని చెప్పి అది ఇష్టం లేక నేను బీఆర్ఎస్లో చేరుతున్నానని వచ్చి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అయితే అది కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అయినప్పటికీ బీఆర్ఎస్ గతంలో ఉన్న ఆదరణ మాత్రం కోల్పోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సెంటిమెంట్గా తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించారు, కేసీఆర్ను ఆదరిస్తూ వచ్చారు. 2 పర్యాయాలు కూడా ఆయనకు ఊహించని విధంగానే అధికారాన్ని కట్టబెట్టారు. కానీ గత తర్వాత మూడోసారికి మాత్రం ప్రజలు ఎందుకో కేసీఆర్ నాయకత్వాన్ని కావచ్చు, ఇటు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను కావచ్చు జీర్ణించుకోలేకపోయారు. వారిని ఆ గ్రౌండ్లో భారీ వ్యతిరేకతను మాత్రం మూటగట్టుకోగలిగారు. అంటే బీఆర్ఎస్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ స్థాయిలో, కానీ దీన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసుకుందని చెప్పవచ్చు. ఇటు బీజేపీ కూడా అదే స్థాయిలో సెకండ్ పొజిషన్ కోసం ఇటు బీజేపీ కొట్లాడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే కొనసాగుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫైట్ కూడా. బీఆర్ఎస్ 3వ స్థానానికి పోయేటువంటి పరిస్థితి. 1-2 స్థానాలకే ఏ సర్వే తీసుకున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వస్తుంది తప్ప బీఆర్ఎస్కు రాని పరిస్థితి. 0 నుంచి 1 స్థానం, లేకుంటే 1 నుంచి 2 స్థానాలు. ఇది చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు బీఆర్ఎస్కు. అదే సేమ్ టైం బలమైన అభ్యర్థులు ఎవరున్నారో కనీస ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు సంబంధించినటువంటి అంశాల్లో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్కు క్రియాశీలకంగా ఎవరైతే వ్యవహరించారో పార్టీకి లాయల్గా ఎవరున్నారో వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళనే బరిలో దించాలి, వాళ్ళు ఉంటే పార్టీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా వారికే వస్తుంది. పార్టీని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అట్లనే ఉంచి వాళ్ళని పోటీలో నిలపాలని బలంగా వినిపిస్తూ వస్తుంది. మేజర్గా బీఆర్ఎస్కు ప్రధానమైనది ఏంటంటే ఉత్తర తెలంగాణ అని చెప్పుకోవచ్చు. ఈ ఉత్తర తెలంగాణ మీద టార్గెట్ చేస్తూ కొన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ సెగ్మెంట్లో బలమైన అభ్యర్థులను బరిలో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ స్థానాల్లో ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 స్థానాలకు గెలవాలనే ప్రణాళికతోటి బీఆర్ఎస్ వెళ్తుంది. గెలిస్తే అంటే ఉనికిని కాపాడుకున్నట్టు అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ ఇటు భావిస్తుంది. దానికి అనుగుణంగా ప్రణాళిక వేస్తుంది. అయితే వారు ఆశించినట్టుగా మాత్రం గ్రౌండ్లో లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు సర్వేలో కావచ్చు, ప్రజల్లో ఇంకా ఉన్న వ్యతిరేకత తగ్గలేదని కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ వాడారు, ఇంకా పాత ఎమ్మెల్యేల మీద ఇంకా వ్యతిరేకత తగ్గలేదు, దాన్ని సరి చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ కామెంట్స్ కావచ్చు, బీఆర్ఎస్ నేతల కామెంట్స్ కావచ్చు, కొంచెం ఆందోళనకరంగానే ఉన్నారు వాళ్ళంతా. ఏంది పరిస్థితి అనే ఉంది. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో
ఏ పార్టీ ఎంత మేరకు ప్రజల ఆమోదం పొందుతుందనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆర్థిక బలం, అంగం బలం అన్నీ కలిసి వస్తాయి వారికి. అన్ని రకాలుగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. ఈ 100 రోజుల పాలనను రెఫరెండంగా వెళ్తున్నాం అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. బెనిఫిషరీస్ ఖచ్చితంగా ఏదైతే బెనిఫిట్ పొందారో దాని మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ఆదరించారు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని ఆందోళన చేసినా, ఇట్లా అయినా అని చెప్పినా కూడా ప్రజలు కేసీఆర్ని ఆదరించారు. అట్లనే సంక్షేమ పథకాలు పొందినప్పుడు ప్రజలు చేశామని వెళ్తే ఖచ్చితంగా ఆదరిస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు అదే ధీమాతోటి ఉంది. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే పట్టుతోటి ఇటు కాంగ్రెస్ ఉంది. అంటే బీజేపీ కూడా ఆ సేమ్ టైం అదే ఆలోచిస్తుంది. ప్రత్యర్థి అంటే కాంగ్రెస్ 100 రోజుల్లో ఎలాంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆ ప్రత్యామ్నాయం మేమే. బీజేపీ నేతల కామెంట్స్ కూడా విచిత్రంగా ఉంటున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్ అని, అంటే ఏ రకంగా అది లెక్క తేలడం లేదు. అసలు అది విచిత్రంగా కామెంట్సే ఉన్నాయి. కానీ బీజేపీ అంటే పొలిటికల్ స్ట్రాటజీ ఎట్లా ఉందన్నది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బయటపడే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఏక్నాథ్ షిండేలు తయారవుతారని చెప్పి బీజేపీ నేతలే కామెంట్ చేస్తున్నారు. అంటే గతంలో చాలా చోట్ల ప్రభుత్వాలు ఏదైతే పడిపోయాయో అందులో బీజేపీ పాత్ర ఉన్నదని మనకి ఇక్కడ సుస్పష్టం. ఎందుకంటే తెలిసిపోయిన విషయమే అదంతా. అయితే ఆ నేపథ్యంలోనే ఇక్కడ అట్లాంటి కామెంట్స్ చేయడం పట్ల కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే మేము స్టేబుల్ గవర్నమెంట్ మాదని నిరూపించుకోగలదు. అప్పుడు ఖచ్చితంగా బీజేపీ టచ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ స్థానంలో ఫోకస్ పెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే శ్రీకాంత్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా, అంటే పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే బీఆర్ఎస్ సంబంధించిన లీడర్ని విలీనం చేసుకునే దిశగా ఉంటే గనక, అంటే అప్పుడు స్పీకర్కి అనుమతి ఇచ్చి, అంటే ఇంతమంది మేము ఉన్నాము, మేము ఇందులో విలీనం అవుతామని చెప్పిన స్పీకర్ కనుక లెటర్ ఇస్తే అది చట్ట ఉల్లంఘన కిందకు రాదు, ఫిరాయింపుల చట్టం కిందకు రాదు అని కూడా ఒక అంశం తెరపైకి వస్తుంది. సో పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇలాంటి స్టెప్ తీసుకుంటే కనుక ప్రభుత్వం, మీరు ఇందాక అన్నట్టు ప్రభుత్వం పడిపోదు, చాలా స్టాండర్డ్గా ఉండొచ్చు అన్న వేలో కూడా ముందే జరగచ్చు అంటున్నారు. అది ఎంతవరకు నిజమవచ్చు అంటారు శ్రీకాంత్? ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మా గేట్లు ఓపెన్ చేసాము, వస్తున్నారని. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర చేయడం జరిగింది. అయితే నిన్న ఇవాళ పార్టీ చేరికలు ఉంటాయని చెప్పినప్పటికీ కొన్ని పరిణామాల వల్ల జైన్ కానట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు లేదా తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేలు టచ్లో ఉంటూ వస్తున్నారని ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని పేర్లు కూడా లిస్టు కూడా మీడియాకి లేక్ ఇవ్వడం జరిగింది. వారు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఎమ్మెల్యేలు అందరూ బిజినెస్ వాళ్ళు ఉన్నారు, సంబంధించినటువంటి బిజినెస్ ఇష్యూస్లలో ఉన్నారు. ఎందుకంటే ఆస్తులు కాపాడడానికి ఇదే ప్రత్యామ్నాయం. ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటే వారి ఆస్తులు కాపాడుకోవచ్చు, అదేవిధంగా సేమ్ టైం బిజినెస్లకు ఇబ్బంది లేకుండా పోతుంది. అయితే కొందరు బేస్ మీద వస్తున్నారు, కొందరు రేవంత్ రెడ్డి మీద ఉన్న పాత పరిచయాల అభిమానంతో వస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం గతంలో రేవంత్ రెడ్డి తోటి పనిచేసిన వారే, ఎమ్మెల్యేగా ఉన్నవారే, ఆయన నాయకత్వంలో ఉన్నవారే. సో ఇవన్నీ ఈక్వేషన్స్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఎంతవరకు అనేది మనం సస్పెన్స్ ఉంది. ముందు జరుగుతుందో తర్వాత జరుగుతుందో, అసలు వస్తారా రారా అనేది ఇది సస్పెన్స్ మాత్రం ఉంది. సీతారామరాజు.